జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మనం కన్న కలలు నెరవేర్చుకోవడానికి మనం వేసే ఏ ఎత్తైనా పారి తీరాల్సిందే. ఇక ఈ ఎత్తులు పై ఎత్తులు నాకేం అవసరం లేదు వాలి. ఇక నేను ఏ కుట్రలు చేయదలుచుకోలేదు. ఏంటి? ఏమీ చేయదలుచుకోలేదా? నీకు పోయింది కంటి చూపే ఊర్మిళ, మతి కాదు. మతి పోవడం కాదు, ఇన్నాళ్లుగా పోయిన మతి ఇప్పుడు తిరిగొచ్చింది. ఇన్నాళ్ళు మీతో కలిసి నేనుగా ఆలోచించడం మానేశాను. ఇప్పుడు నేనుగా ఆలోచిస్తుంటే అర్థమవుతుంది. మహారాణి కావడం కోసం అడ్డదారులు తొక్కాల్సిన అవసరం లేదు. మంచిగా ఉంటే నా వాళ్లే నన్ను మహారాణిని చేస్తారని. ఏం మాట్లాడుతున్నావు ఊర్మిళ? నీకేమన్నా పిచ్చి పట్టిందా? చెప్పాను కదా, పట్టిన పిచ్చి వదిలిపోయిందని. అర్థం కావడం లేదా? ఇన్ని రోజులు ఎవరి నాశనం అయితే కోరుకున్నానో ఆ వైదేహి గనక లేకపోయుంటే ఈరోజు నేను ప్రాణాలతోనే ఉండేదాన్ని కాదు. అంటే గొంతులో కత్తి గుచ్చుకోపోతుంటే కాపాడిందని మారిపోయావా? లేదు, ఇన్నాళ్ళు నా మనసుకి గుచ్చుకున్న ఆశ, స్వార్థం అనే ముళ్ళుని ఈ రోజు నుంచి తీసేసి మనిషిగా మారాను. ఏంటిది? ఇక వైదేహికి, దేవాంష్కి అన్యాయం చేయను. మిమ్మల్ని చేయనివ్వను. ఏంటి? నువ్వు చెయ్యవు, మమ్మల్ని చేయనియవా? చెప్పిందిగా చేయనని అర్థం కావడం లేదా? తనని చూసైనా మారండి, బుద్ధి తెచ్చుకోండి. ఇంకా ఇలాగే ఉంటామంటే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. మారడానికి మీకు ఇది ఇంకొక అవకాశం. వెళ్ళండి. ఇన్నాళ్ళు మనతో చేతులు కలిపి ఇప్పుడు ఇలా సడన్ గా ఎదురు తిరిగిందేంట్రా? మనకు ఎదురు తిరిగితే ఏమవుతుందో ఆ ఊర్మిళకు కూడా అర్థమయ్యేలా చెప్తాం. ఊర్మిళ, డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఊర్మిళ, హాస్పిటల్కి వెళ్దాం. ఈ చూపులేని భార్యకి ఎక్కడ సేవలు చేయాల్సి వస్తుందోనని తొందరగా చూపు తెప్పించాలని చూస్తున్నారా? ఆ మాత్రం భరించలేరా? నాకు మనసిచ్చిన ఊర్మిళ నా కళ్ళ ముందుంటే చూపున్నా కూడా సేవలు చేయడానికి నేను సిద్ధం. ఎంతైనా భరిస్తాను. ఇప్పుడు కనిపిస్తుందా మీకు మనసిచ్చిన ఊర్మిళ? రాత్రే కనిపించింది, ఇప్పుడు నమ్మకం కుదిరింది. పద వెళ్దాం. వెళ్దాం. ఇదేదో బావని ఊరు వెళ్లకుండా ఆపడానికి పనికొచ్చేదిలా ఉంది. నా బావకి ఆపద తలపెట్టే వాళ్ళతోనే బావని ఆపేలా చేస్తే చేస్తాను. అక్కడ రైతులకి సాయం అందేలా వీళ్ళు నా బావ జోలికి రాకుండా బావసలు ఊరే వెళ్లకుండా చేస్తాను. వాళ్ళు చెయ్యాలనుకున్న దాన్ని ఏదీ జరగనివ్వకూడదమ్మా. అప్పుడే మన విలువేంటో అర్థమవుతుంది. మనం కాదు అంటే ఇక్కడ ఏదీ కాదు అని వీళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు మనం కోరుకున్నది వీళ్ళే ఇస్తారు. చెడు కూడా ఒకందుకు మంచిదే అంటారు. ఇప్పుడు మీ చెడుని నా బావ మంచి కోసం నేను ఎలా ఉపయోగించుకుంటానో చూడండి. హలో బావా. బావా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బు తీసుకురావాలి. అవసరమైతే నా నగలన్నీ అమ్మైనా సరే ఎలాగైనా డబ్బులు తీసుకురా బావా. గురువుగారు మనతో చెప్పింది నీకు గుర్తుంది కదా? పల్లెటూళ్ళలో వాళ్ళకి సాయం చేస్తే ఎప్పటికీ రాజ్యాధికారం మనది, మన తర్వాత మన బిడ్డలది అని. అది జరగాలి అంటే ఇలా ఇప్పుడు ఈ ఏరువాక పౌర్ణమి కలిసొస్తుంది. మన కోసమే ఆ ఏరువాక పౌర్ణమి ఉత్సవాలు వచ్చాయేమో బావా. ఎలా అయినా సరే దీన్ని మాత్రం వదలకూడదు.
ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అక్కడికి వెళ్ళి తీరాలి, సాయం చేసి తీరాలి. మన బిడ్డ భవిష్యత్తుకు ఏ లోటు ఉండదు. అక్కడ చేసే సాయమే మన బిడ్డ భవిష్యత్తుకి బంగారు బాటను వేస్తుంది. సరే బావా, డబ్బులు ఇంటికి తీసుకునిరా. మనం చేయలేము అన్న వాళ్ళ కళ్ళ ముందే మనం చేయగలము అని నిరూపిద్దాం. మంచి చేసే మనిషికి ఎవరు అడ్డు తగలాలని చూసినా అది వాళ్ళకి సాధ్యం కాదని వాళ్ళకి అర్థం కావాలి. డబ్బులు ఇంటికి తీసుకురా బావా. అంటే అక్కడ ఊరి జనానికి రాజ్యాధికారంతో సహాయం చేస్తే తరతరాలుగా వాళ్ళ బిడ్డలే ఆ పదవిలో ఉంటారన్నమాట. ఏం ప్లాన్ చేశారు వీళ్ళు? అందుకా దేవాంశు తన డబ్బుని మన డబ్బును కూడా కలిపి వాళ్ళకి ఖర్చు పెడతానని ఇదంతా చేస్తున్నాడు. తీసుకురాని అమ్మా, ఆ డబ్బు వాళ్ళు ఇవ్వాలి అనుకున్న దగ్గరికి వెళ్ళదు, మన చేతుల్లోకే చేరాల్సిన చోటుకే చేరుతుంది. నాకు కావాల్సింది అదే. అక్కడ అందాల్సిన సాయం ఎలా అందించాలో నాకు తెలుసు. నా బాబు వెళ్లకుండా ఆపడం కావాలి. అది మీ చేతే చేయిస్తున్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.